సన్నం బియ్యం పంపిణీ చారిత్రాత్మకమని రుద్రంగి మార్కెట్ కమిటీ చైర్మన్ చిలకల తిరుపతి అన్నారు. రుద్రంగి మండలంలోని దెగవత్ తండా బడితండాలో బుధవారం సన్నం బియ్యం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మార్కెట్ కమిటీ చైర్మన్ చిలకల తిరుపతి హాజరై సన్నం బియ్యాన్ని లబ్ధిదారులకు పంపించేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో ఎక్కడ సన్నం బియ్యం పంపిణీ చేయడం లేదని, తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ మాత్రమే పంపిణీ చేస్తుందన్నారు. గత బీఆర్ఎస్ సర్కార్ ఇచ్చిన దొడ్డు బియ్యం మంచిగుండేవి కావని, రేషన్ బియ్యం పేరుతో బీఆర్ఎస్ లీడర్లు దందా చేశారని, ప్రతి పేదోడు కడుపు నిండా తినాలని ఆలోచనతో సీఎం రేవంత్ రెడ్డి సన్నం బియ్యం పంపిణీకి శ్రీకారం చుట్టారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తుమ్ జలపతి, నాయకులు ఎర్రం గంగనరసయ్య, మోహన్, వంశీ, గురుదాస్, గంగాధర్, అమర్ సింగ్, రవీందర్, బంకట్లాల్, లక్ష్మీనారాయణ, రాజు, తిరుపతి, దేగావత్ తిరుపతి, మహిళలు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సన్న బియ్య పంపిణీ కార్యక్రమం లబ్ధిదారులకు ఈరోజు ఇవ్వడం జరిగింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి పథకం దేశంలో ఏకైక రాష్ట్రంగా మిగిలింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం అనేక విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకుంటూ మొన్ననే బీసీ కులగణన చేసి 42% ఆమోదింపజేసింది బిల్లు. అలాగే ఎస్సీ వర్గీకరణను చట్టబద్ధత చేస్తూ కూడా దాన్ని కూడా ఆమోదింపజేసింది. అనేక కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ చేస్తూ ముందుకు వెళ్తూ ఉంది. ఇటువంటి 6 గ్యారెంటీలను ఒక్కొక్కటిగా ముందుకు తీసుకువెళ్తూ ప్రజల్లోకి మంచి గుర్తింపుగా ఈ పార్టీ ముందుకు వెళ్తుంది. కాబట్టి వారికి, ప్రభుత్వానికి మేమందరం మద్దతుగా ఉంటూ ఇంకా రానున్న రోజుల్లో లబ్ధిదారులకు అందరికీ చేకూరేలా మేము సహాయ సహకారాలు అందిస్తామని, మా తోటి ఉన్నటువంటి స్థానిక లీడర్లు మరియు మా పైన ఉన్నటువంటి స్థానిక పెద్దలందరి సహకారాలతో అందరికీ అన్నీ అందే విధంగా చర్యలు చేపడతామని కోరుకుంటున్నాము. స్థానిక రుద్రంగి మండల కేంద్రంలోని దెగవత్ తండకు చెందినటువంటి మానల గ్రామంలోని దెగవత్ తండకు చెందిన ప్రాంతంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సాహసోపేత నిర్ణయం ప్రతి పేదవారికి సన్నబియ్యం అందాలనే ఉద్దేశంతో మేనిఫెస్టోలో లేకున్నప్పటికీ ఈ సన్నబియ్యం కార్యక్రమాన్ని మరి అందించడం రేవంత్ రెడ్డి సర్కార్కే చెల్లింది. మరి దేశంలోనే అత్యంత బలమైన ముఖ్యమంత్రిగా 11వ స్థానానికి ఎగబాగినటువంటి రేవంత్ రెడ్డి గారి ఆలోచన విధానాన్ని మరి ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కానీ, మరి పౌరశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ, మన ప్రాంత ఎమ్మెల్యే విప్పు ప్రభుత్వ ఎమ్మెల్యే ఆదిశ్వాస్ గారు వీరందరి ఆలోచన మేరకు సన్నబియ్యం పథకాన్ని తేవడం జరిగింది. ఈ సన్నబియ్యం పథకంలో ఎక్కడా లేని విధంగా, దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రతి వ్యక్తి కూడా మరి మన అందరం పేదలు ఉన్నోళ్ళు అనేది కాకుండా అందరూ ఒకే రకం బియ్యం తినాలనే ఉద్దేశంతో ఈ కూడు గుడ్డ నీడ అనే నిదానంతో ఇందిరామ ఎప్పుడైతే ఉందో అదే దారిలో ఇప్పటికి కూడా రేవంత్ రెడ్డి సర్కారు నడుస్తున్న తరుణంలోనే ఈ యొక్క సన్నబియ్యం పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఇందుకు గాను పెద్దలందరికీ కూడా మరి ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ప్రాంతంలో ఈ రోజున ఇక్కడ ప్రజలు, మహిళా తల్లులు అందరూ కలిసి ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున కాంగ్రెస్ నాయకుల మధ్యలో ప్రారంభించుకోవడం చాలా సంతృప్తిగా ఉందని తెలియజేస్తూ, ఇదే కాకుండా ప్రభుత్వం ముందుగా 6 గ్యారెంటీలే కాకుండా మేనిఫెస్టో లేని ఈ సన్నబియ్యం పథకాన్ని తేవడం కానీ, ఇంకా రుణమాఫీ కానీ, రైతు బంధు కానీ అన్ని విషయాల్లో క్లారిటీ ఉంది. కేవలం 15-16 మాసాలు అవుతుంది. ప్రభుత్వానికి అన్నీ కూడా ఒక అవగాహన వస్తున్నాయి. ఖచ్చితంగా ప్రజలు ఇంకింత మరింత తోడుగా ఉండి సీనన్నను కూడా మరి ఒక మంత్రి అయ్యేదాకా కూడా మనం సపోర్ట్ ఉండి మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలి. మొన్న సీసీ రోడ్డు చూస్తుంటే ఈ ప్రాంతంలో మీకు అందరూ తెలుసు సీసీ రోడ్లు ఎన్ని వస్తున్నాయి. గత 10 సంవత్సరాల్లో 5 లక్షల లాంటి రోడ్లు ఇప్పుడు మరి వేల సంఖ్యలో, కోట్ల సంఖ్యలో కూడా వస్తున్నాయి. దయచేసి ప్రజలందరూ గమనించి ఈ యొక్క పార్టీ రేవంత్ రెడ్డి గారిని, కాంగ్రెస్ వారిని మరి ఆలోచన గారిని ఆస్వాదించాలని కోరుకుంటూ ఇక్కడ వచ్చిన వారికి ప్రత్యేక ధన్యవాదాలు.